సభలో ఆసీనులైన పెద్దలు కవులు మా అష్టదిగ్గజానికి మా ప్రణామాలు. మంత్రివర్య, ఇవాళ మన హంపి రాజ్యంలో విశేషాలు ఏమిటి? ప్రజలంతా ఎలా ఉన్నారు? రాజుగారు, ఈ పరిపాలనలో మన ప్రజానికం సుఖశాంతాలతో చాలా ఆనందంగా ఉన్నాము. మీ పాలనలో మన కష్టాలు దరికి రావు. ఓహో, వినటానికి పరమానందంగా ఉంది. నేటి కార్యక్రమం ఆరంభిద్దాం. క్రికెట్ కవి తెనాలి రామకృష్ణ గారు మీ పద్యంతో మమ్మల్ని అలరించగలరు. అయ్యయ్యో ప్రభు, అంత మాట మీరు అంత కలగల. మీ కోరిక తప్పక మన్నిస్తాను. ఈ పద్యం మీకోసం విని ఆనందించగలరు. మేకతోకకు మేకతోక మేకతోక మేకతోకకు మేకతోక మేకతోక మేకతోకకు మేకతోక మేకతోక సుభాష్ తెనాలి రామకృష్ణ గారు, మీకు మీరే సాటి. విగత కవి వేదికకి మీరు సాధక నామధేయులు. ధన్యవాదాలు మహాప్రభు, మీ ఆనందమే మా ఆనందం. ఎక్కడ వచ్చి పడ్డాం మనము? ఏం పట్టి ముఖము? ఇదేం నగరం? ఇదేం చోటు? మనం రావాలనుకున్నది భవిష్యత్ కాలం కదా. ఓ మై గాడ్, నేను 500 బస్ భవిష్యత్తు కాలం కదా నొక్కాలి. పొరపాటున 500 - బటన్ నొక్కాను. అందుకని మనము భూతకాలం వచ్చినట్లు ఉన్నాము. ఇది మనము ఎక్కడ చదివినట్లు ఉంది? 500 అంటే శ్రీకృష్ణ దేవరాయల కాలం కదా. అవును, ఈ కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు వాడు ఉంటాడు కదా. సరే, మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అక్కడ ద్వారపాలకులు ఉన్నారు. పదండి వెళ్దాం.